వర్షం కారణంగా తమ ఆకుకూరలు, కూరగాయల వ్యాపారం దెబ్బతిన్నదని ఆందోళన వ్యక్తపరుస్తున్న కొత్తగూడెం రైతు బజార్లోని కూరగాయల వ్యాపారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుఫాను వర్షం కారణంగా తమ ఆకుకూరలు, కూరగాయల వ్యాపారం దెబ్బతిన్నదని ఆందోళన వ్యక్తపరుస్తున్న కొత్తగూడెం రైతు బజార్లోని కూరగాయల వ్యాపారులు. తుఫాన్ ప్రభావం కారణంగా కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో ఈదురు గాలులతో ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్నది. గత 3 రోజులుగా రైతు బజార్కు కొనుగోలుదారులు సంఖ్య తగ్గిపోవడంతో పాటు కూరగాయల ధరలు కేజీ 60 నుంచి 100 రూపాయలకు పెరిగాయి. వేలాది రూపాయలు సరుకు మార్కెట్కు తీసుకువస్తున్న నేపథ్యంలో గిరాకీలు లేక ఆకుకూరలు, కూరగాయలు పాడైపోయి తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో చిన్న కారు రైతులమైన తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొత్తగూడెం కూరగాయల మార్కెట్, అలాగే ఈ మార్కెట్ కి ముఖ్య సలహాదారుగా ఉన్న నేను చాలా ఉన్న పరిస్థితులు దారుణం. ఏదైతే కూరగాయల మార్కెట్ ఉందో కూరగాయల మార్కెట్ లో కూరగాయలు ఉన్నాయి కానీ కొనుక్కునే నాదులు లేని పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తికి కూరగాయల మార్కెట్ లో ఉన్న చిరు వ్యాపారస్తులకి న్యాయం చేయాలని కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. వర్షాలకు వెళ్ళిపోతాను మార్కెట్, సరుకులు వస్తున్నాయి, కొనేటోళ్ళు ఎవరు వస్తలేరు. వర్షాలకి బాధపడతానని వ్యాపారం నడచలేదు. గంటకు ఒకళ్ళు వస్తే చాలా ఎక్కువైపోతుంది. కస్టమర్లు లేనేలేరు మార్కెట్ లో. రేట్లు బాగా మండిపోయినాయి. ఇక్కడ కొనేటోళ్ళు ఏమో సంచి ఇంకా డబ్బులు పట్టుకొస్తే కవర్ నిండా కూరగాయలు కూడా వస్తలేవు అని చెప్పేసి చెప్తాను. ప్రత్యేకంగా ప్రభుత్వం ఏమైనా ఆలోచించి కూరగాయల వ్యాపారస్తులకు ఏదైనా ఆదుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం. నా పేరు రమేష్ అండి, ఆర్డి రమేష్. ఆకుకూరల వ్యాపారం అది. గత 2 రోజుల్లో భారీ వర్షాల వల్ల అతలాకుతలకుంది మార్కెట్ అంతా. వ్యాపారాలు లేవు, రేట్లు ఎక్కువ ఉన్నాయి. పబ్లిక్ తగ్గిండ్రు, పబ్లిక్ సార్ రావట్లేదు వర్షాలకి.
వ్యాపార తగ్గుముఖం పట్టాయి, రేట్లు ఎక్కువ అంటున్నారు. మాకు కొంచెం ప్రభుత్వం మాకు ఏదైనా ఉపాధి ఇప్పిస్తే మేము కొద్దిగా మెచ్చెత్తున్నాం. వర్షం కాడ నుంచి ఒక చిన్న కూడా రావట్లేదండి, గిరాకీ ఏం లేదు. ఇక ఇలాగే బాధపడుతున్నాం వర్షం ఉంటే. రోజు 5,000 దాకా అమ్మేది, 1,000 రూపాయలు కూడా కావు. ఎవరో ఒకళ్ళు వస్తారు, అది కూడా బేరం ఆడి వెనక్కి వెళ్ళిపోతారు. సరుకు కూడా రావట్లేదు, సరుకు కూడా టైట్ అయింది, అన్ని రేట్లు పెరిగినాయి. వర్షానికి మొత్తం దెబ్బతిన్నాయి. మిర్చిగా పావులేరు, అరకిలో 30, కిలో 50, టమాటా 40 రూపాయలు అమ్ముతారు, దొండకాయ 60 రూపాయలు, బెండకాయ 60, 70, 80 దాకా పోతారు. ఎందుకంటే రావట్లేదు సరుకు.